సిబిఎస్ఈ ఫలితాల్లో నూజివీడు కుమార్ సిబిఎస్ఈ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. 2026 సిబిఎస్ఈ ఫలితాల్లో 500 మార్కులకుగాను 491 మార్కులు సాధించిన విద్యార్థి పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు. స్కూళ్లలోనే వరుస విజయాలను నమోదు చేస్తోంది. మొదటి, రెండో సంవత్సరాల్లో 479 మార్కులు, గత ఏడాది 483 మార్కులు సాధించగా ఈ ఏడాది 491 మార్కులతో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. నూజివీడు, గుడివాడ, విజయవాడ ప్రాంతాల్లోని సిబిఎస్ఈ పాఠశాలల్లో తమ స్కూల్ అగ్రగామిగా నిలవడం ఆనందంగా ఉందని కరస్పాండెంట్ కుమార్ తెలిపారు. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. నిన్న సాయంత్రం సిబిఎస్ఈ రిజల్ట్స్ విడుదలైనవి. ఈ నూజివీడు పివి కృష్ణారావు మెమోరియల్ కుమార్ సీనియర్ సెకండరీ స్కూల్ నుంచి మొత్తం 62 మంది విద్యార్థులు హాజరైతే 62 మంది కూడా ఉత్తీర్ణులయ్యారు. అత్యధికమైన మార్కులతో ఎస్ఎస్వి ఈ విద్యార్థికి 500కు గాను 491 టోటల్ మార్క్స్ వచ్చాయి. ఇదే పాఠశాలలో ఇది 5వ బ్యాచ్, 4వ బ్యాచ్. అంతకుముందు 479 2 వచ్చినాయి, 483 వచ్చింది తర్వాత. ఇప్పుడు అత్యధికంగా 491 ఈ పాఠశాలలో ఇదే ఉత్తమమైనటువంటి ఫలితం, స్టేట్ ర్యాంక్. పైగా ఈ చుట్టుపక్కల విజయవాడలో కానీ గుడివాడ కానీ చాలా పేరొందినటువంటి సిబిఎస్ఈ పాఠశాలతో పోలిస్తే ఈ టోటల్ ఎక్కడా లేదు. సిబిఎస్ఈలో ఇంత ఉత్తమమైన ఫలితాన్ని మేము కూడా చూడలేదు, మేము కూడా ఆశించలేదు. ఎందుకంటే సిబిఎస్ఈలో క్వశ్చన్ పేపర్స్ చాలా కష్టంగా ఇచ్చారు. మాధ్యమాల్లో వాటి గురించి చాలా వైరల్గా చాలా విస్తృతంగా దాంట్లో చెప్పడం జరిగింది. మ్యాథ్స్ పేపర్ ముఖ్యంగా చాలా కష్టంగా ఇచ్చారు, 13 మార్కుల దాకా. సైన్స్ పేపర్ కూడా చాలా కష్టంగా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈ విద్యార్థికి గణితంలో 97 మార్కులు, సైన్స్లో 95 మార్కులు, సోషల్ స్టడీస్ 98 మార్కులు, తెలుగు 99, ఇంగ్లీష్ 98, ఐటీ అందులో 99 మార్కులు వచ్చినాయి. సిబిఎస్ఈ పరీక్షల్లో ఇంత ఉత్తమమైనటువంటి మార్కులు రావడం అనేది చెప్పుకోదగినటువంటి విషయం. పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఏబీసీ 3 సెట్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తారు. చాలా కఠినంగా పరీక్షలు నిర్వహిస్తారు. చాలా కఠినంగా కూడా దానికి మూల్యాంకనం జరుగుతుంది. సో మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈ పాఠశాలకు ఇలాంటి ఫలితాలు రావడం. దీని వెనక ఉపాధ్యాయుల యొక్క కృషి చాలా ఉంది. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పాఠాలని బోధించడం కానీ, లేకపోతే పరీక్ష నిర్వహించడం కానీ, చదివించడం కానీ చాలా ప్రణాళికగా జరిగింది. విద్యార్థులందరూ, తల్లిదండ్రులు కూడా మాకు సహకరించారు. తల్లిదండ్రులు ఒక ముఖ్యమైనటువంటి ఆశయంతో ఈ పాఠశాల సిబిఎస్ఈ రావడానికి, సిబిఎస్ఈలో చదివించడానికి ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో సిబిఎస్ఈ విద్యా విధానానికి ఎక్కువ మంది ఆకర్షితులై ఈ సిబిఎస్ఈ పాఠశాలకు కూడా ఆదరణ పెరుగుతుందని అనుకుంటున్నాను. అలాగే +1 +2 కూడా వాటికి కూడా విద్యార్థులు సిద్ధపడుతున్నారు. సిబిఎస్ఈలో చాలా ఆలోచింపచేసే విధంగా ప్రశ్నపత్రాలు ఉంటాయి. విద్యార్థులు ఆలోచించి రాయాల్సిందే. మనం చదివి బట్టి రాసేటువంటి ఏమీ కూడా సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్లో ఉండవు. 1000 ప్రశ్నలు చదివితే 1001వ ప్రశ్న ఇస్తారండి. కాబట్టి రాబోయే రోజుల్లో వీటికే ఆదరణ ఉంటుంది. పోటీ పరీక్షలకు కానీ, లేకపోతే ఇతరత్ర ఏదైనా పరీక్షలకు వెళ్ళాలన్నా, యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్కి వెళ్ళాలన్నా, జేఈ మెయిన్స్కి వెళ్ళాలన్నా, నీట్ పరీక్షలకు రాయాలన్నా, ఆల్ ఇండియా లెవెల్ ఏ పరీక్షలు రాయాలన్నా కానీ సిబిఎస్ఈలో విద్యా విధానంలో చదివితే పిల్లవాడికి చాలా ఉపయోగకరంగా దోహదపడేటట్టుగా ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించగలరని భావిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ విద్యార్థులందరినీ నేను అభినందిస్తున్నాను. వీళ్ళందరూ కూడా గరిష్టమైనటువంటి మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులు 62 మంది పరీక్షకు హాజరయ్యారు. అందరికి కూడా మంచి మార్కులు వచ్చినాయి. ఆ తల్లిదండ్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. సాయంత్రం సిబిఎస్ఈ రిజల్ట్స్ I am SSV. I got 491 in class 10. I studied here from class 6 in CBSE Kumar School.
and our teachers taught us well. Our Kumar sir and principal ma'am and teachers planned well and organized the program, and this improved us in weaker sections and we got nice marks. We are happy to get these totals. Thank you for Kumar CBSE school again. I'm Nanapriya. I scored 486 out of 500 in my class 10 board. I studied in Kumar CBSE school from my grade 7. This journey has been perfect, and right here in Kumar CBSE school the teachers are well trained and they take care and they clarify each and every doubts we get. They taught us well, the training and the planning was good, the execution went well, and I'm so thankful to the management and teachers for guiding me in such a right manner. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కుమార్ సిబిఎస్ఈ పాఠశాలలో +1 ఎఫిలియేషన్ వచ్చింది. నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల్ని తీసుకురావడం జరిగింది. జేఈ మెయిన్స్నే టార్గెట్గా సీట్లు పర్సంటైల్ కొట్టాలనే ఉద్దేశంతోనే దృఢ సంకల్పంతో ఈ కోర్సును తీసుకుని చాలా ఛాలెంజింగ్గా చేద్దామని నాకు ఆలోచన. తల్లిదండ్రులు కూడా దానికి నా మీద నమ్మకంతో పిల్లల్ని జాయిన్ చేశారు. ఇది చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని చేయటం జరుగుద్ది. తల్లిదండ్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఈ సదుపయోగాన్ని ఉపయోగించుకుని నన్ను ప్రోత్సహించవలసిందిగా అందరినీ కూడా మనవి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మనం నూజివీడులో మంచి పర్సంటైల్ని జేఈ మెయిన్స్లో చూడబోతున్నాం. ధన్యవాదాలు అందరికీ.